ఇక శారద శివని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అంతలో చెర్రీ ఫోన్ చేస్తాడు. అప్పుడు వెంటనే గగన్, ఏంట్రా ఇలా ఫోన్ చేసావేంటి అని విధంగా అంటూ ఉంటే, ఏం లేదన్నయ్య, నీతో మాట్లాడాలని చేశాను. అవునా, చెప్పురా అన్నయ్య. అసలు నా జీవితం ఎటుపోతుందో నాకేం అర్థం కావట్లేదు. నేను మీ జీవితం బాగుండాలని నేను నక్షత్ర మెడలో తాళి కట్టాను. ఇదంతా ఆ భూమి వల్లే కదరా నువ్విలా చేసావు, నాకు తెలుసురా. కానీ నువ్వెందుకురా భూమి గురించి ఆలోచించకుండా నువ్విలా ఎందుకు అర్థం పర్థం లేకుండా అలా ఎందుకు చేసావు? అన్నయ్య, నాకు భూమిపైన ఎలాంటి అట్రాక్షన్ లేదన్నయ్య. అలాంటప్పుడు నేను భూమి మెడలో నేను ఇలా తాళి కడతాను. అందుకే అన్నయ్య, నక్షత్రం మెడలో నేను తాళి కట్టాను. తను కూడా నాకు మరదలు లాంటిదే కదా. అందుకే నక్షత్రం మెడలో తాళి కట్టినా కూడా నాకు తనతో సంతోషం అనేది లేకుండా పోయింది. నీకు సంతోషం లేకుండా పోవడానికి కారణం ఎవరు? ఆ భూమినే కదా. నీకు సంతోషం లేకుండా ఉండడానికి కారణం ఖచ్చితంగా ఆ భూమినే అని విధంగా అంటూ ఉంటే, అటుగా వెళ్తున్న భూమి అదంతా కూడా వింటూ ఉంటుంది. అంటే అంటే నన్ను నన్ను నా వల్లే ఇదంతా జరిగిందని అనుకుంటున్నావు కదా బావా? ఇప్పుడుండు, నేను వీళ్ళ సంతోషానికి నేనే ఆనకట్టనవుతాను అనుకుంటూ వెంటనే ఆలోచిస్తూ ఉంటుంది. నా వల్ల బావా సంతోషంగా లేరని అనుకుంటున్నారు కదా. అలా జరగకుండా ఉండాలంటే నేనేదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? సంతోషం అంటే ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని పెంచడమే కదా. ఆ బంధాన్ని పెంచితే సరిపోతుంది కదా. ఆ బంధాన్ని పెంచడం అంటే ఏం చేయాలి అని అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ వెంటనే శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది భూమి. ఏంటి నాన్న, అయినా మీరేనా ఇలా చేసేది? ఎందుకమ్మా అలా ఎందుకంటున్నావు? అవును నాన్న, కొత్తగా పెళ్ళయింది. భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి కదా. ఎందుకంటే పుట్టింటి తరపున మనం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తేనే కదా ఇంటికి, అలాగే వాళ్ళకి కూడా మర్యాద. అత్తయ్య ఇంట్లున్నంత మాత్రాన అలా మర్యాదపూర్వకంగా మనం మాట్లాడటం చేయకపోవటం అది తప్పే కదా నాన్న. మనం ఇప్పుడు ఏం చేసామని తల్లి, నాకు అర్థం కావట్లేదు నాన్న. పెళ్ళి తర్వాత తంతులు ఉంటాయి కదా నాన్న. ఇంకా ఎప్పుడు నాన్న, ఎప్పుడు జరిపిస్తారు? నువ్వు ఆ విషయం కోసమే కదమ్మా నువ్వు అడుగుతున్నావు. అయితే ఇప్పుడే నేను పంతులు గారితో మాట్లాడతాను. అయితే త్వరగా మీరు మాట్లాడేసేయండి నాన్న అనే విధంగా అనగానే అప్పుడు వెంటనే ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. పంతులు గారు, మీరు త్వరగా ఇంటికి రావాలి. శరత్చంద్ర గారు, కారణం ఏంటి? ఇంట్లో చెర్రీకి నక్షత్రకి పెళ్ళైన విషయం తెలిసిందే కదా. వాళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టాలి. అయ్యో, ఆల్రెడీ జాతకాలు భూమి పంపించేసేసింది. ఈరోజు నైట్కి ఆ కార్యాన్ని పెట్టేసేయండి, అంతా మంచి జరుగుతుంది అని అనగానే, సరే పంతులు గారు, ఈరోజు రాత్రికి ఆ కార్యానికి ఏర్పాట్లు చేస్తాము అని విధంగా శరత్చంద్ర అంటూ వెంటనే ఇక భూమితో చెప్తూ ఉంటాడు. చాలా సంతోషపడిపోతూ సరే నాన్న అని అంటూ బయటికి వచ్చేసి వెంటనే గగన్కి ఫోన్ చేస్తుంది. అప్పుడు వెంటనే గగన్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి, ఎందుకు చేస్తున్నావు? పదే పదే కాల్ని కట్ చేస్తుంటే నా వల్ల చెర్రీ బాధపడుతున్నాడని అనుకుంటున్నావు కదా. అందుకే ఆ బాధని పోగొట్టడం కోసమే నేను ఒకటి చేశాను అని చెప్పడానికే ఫోన్ చేశాను. ఏంటి, అసలు నీకు బుర్రుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? అవును, చెర్రీ నక్షత్రం సంతోషంగా ఉండాలని నేను ఒక ప్లాన్ వేశాను బావా. ఏంటి ప్లానా? అవును బావా, అదేంటో కాదు, ఈరోజే వాళ్ళ రాత్రికి మొదటి రాత్రిని ఏర్పాటు చేశాను. నా వల్లే ఇప్పుడు వాళ్ళ కార్యం జరగబోతుంది. ఇక వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. ఇక నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు. ఏంటి అసలు నీకు అసలు బుద్ధుందా? ఆ నక్షత్ర వాడిని సంతోషంగా ఉంచుతుందని నువ్వు అనుకుంటున్నావా? అసలు నువ్వు ఎందుకు ఇలా చేసావు? నీకు అసలు మతుందా? ఏంటి బావా అలా ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటారు. చెర్రీ సంతోషంగా ఉంటేనే కదా నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు?
అసలు నాకు నీతో మాట్లాడాలంటేనే కంపరంగా ఉంది. ఇంకా నాకు కోపాన్ని తెప్పించావు అని అంటూ కోపంగా కాల్ని కట్ చేయగానే, ఏంటి ఈ బావ ఇలా మాట్లాడుతున్నాడు, నేనేమో మంచి మాట్లాడుతుంటే చెడుగా అర్థం చేసుకుంటున్నాడు, నా గురించి బావ అసలు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అనుకుంటూ వెంటనే భూమి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఆ కార్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇక నక్షత్ర మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక చెర్రీని తయారు చేస్తూ ఉంటారు. నక్షత్ర ఏం చేయాలో అర్థం కాక దీర్ఘంగా పెడమొహం పెట్టుకొని ఉంటుంది. అప్పుడు భూమి వెంటనే, ఏంటి నక్షత్ర నువ్వు ఇలా ఉంటే ఎలా, ఈరోజు నీ మొదటి రాత్రి, నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి, ఈరోజు మీ ప్రేమను ఒకరికొకరు పంచుకునే రోజు, నువ్వు ఇలా ఉంటే అలా ఎలా, చెర్రీ ఎంత బాధపడతాడు చెప్పు, నేను ఇలా ఎందుకు ఉన్నానో నీకు తెలీదా, ఇదంతా కూడా నువ్వు కావాలని చేస్తున్నావు కదా, నువ్వు కావాలని చేస్తున్నావని నువ్వు అనుకుంటే నేనేమీ చేయలేను, పుట్టింటి తరపున మర్యాదలు అందుకోవాలి కదా, ముఖ్యంగా చెర్రీ అందుకోవాలి, అందుకే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది అని విధంగా అంటూ ఉంటే, నీ ప్రయత్నం నువ్వు చేసావు కానీ నా ప్రయత్నం నేను చేస్తున్నానే అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే చెర్రీని రూమ్లోకి పంపిస్తారు. ఇక చెర్రీ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఓరి దేవుడా ఇలా జరుగుతుందేంటి, దాంతో నాకు శోభనం ఏంటి, ఓ వామ్మో ఇప్పుడు దాన్ని చూస్తుంటేనే నాకు రాక్షసులా కనిపిస్తుంది, అలాంటిది నేను దాంతో ప్రేమగానా, నా వల్ల కాదు, భగవంతుడా ఇలాంటి పరిస్థితిని క్రియేట్ చేసావేంటయ్యా అని అనుకుంటూ దీర్ఘంగా కంగారు పడిపోతూ కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి నక్షత్రకు పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపిస్తుంది భూమి. ఇక అప్పుడే రూమ్లోకి వెళ్ళి తలుపు పెడుతుంది. నక్షత్ర చెర్రీ దగ్గరకు రాగానే చెర్రీ చాలా కంగారు పడిపోతూ నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే చెర్రీ మాత్రం పాలు తాగేసి వెంటనే క్రింద పెట్టేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది, హెల్ప్ హెల్ప్ అంటూ అని అరవగానే అందరూ కూడా పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వస్తారు. అప్పుడు వెంటనే, ఏంటి బావా నీ సంగతి చెప్తాను బావా, నిన్ను ఊరికే వదిలిపెట్టను బావా అని విధంగా అంటూ వెంటనే ఇక బయటికి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏం జరిగింది, అలా ఎందుకు బాధపడుతున్నావు, ఏమైందమ్మా అని చాలా కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటే, అమ్మ ఏం చేశాడో తెలుసా, ఏమైందమ్మా, అసలు ఏం జరిగింది, బావకు నేనంటే ఎంత కోపమో అమ్మా, ఈరోజు నాకు ఇప్పుడే అర్థమైంది, మీరు నాకు పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపించారా, కానీ బావ మాత్రం ఆ పాలు తాగేశాడు, ఆ తర్వాత నన్ను తాగమని అనలేదమ్మా, పాల గ్లాస్ని క్రింద పెట్టేశాను, ఇక ఆ తర్వాత నన్ను కొట్టేస్తున్నాడమ్మా, ఎందుకు కొట్టేస్తున్నాడో కూడా నాకు తెలియదమ్మా, నా మీద కోపాన్ని పెంచుకున్నాడు, చూడమ్మా ఎలా చూస్తున్నాడో. అప్పుడు వెంటనే శరత్చంద్ర కోపంగా వచ్చి చెర్రీని చెంప పగల కొడతాడు. చెర్రీ అసలు అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. అసలు నేనెప్పుడు తనని కొట్టాను, నేనెప్పుడు పాలు తాగాను అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటే, నేను మాత్రం చెర్రీతో ఉండలేనమ్మా, ప్లీజ్ అమ్మా, చెర్రీతో మాత్రం నేను ఉండలేను అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. అంతలో భూమి వస్తుంది. ఏంటి ఏమంటున్నావు నక్షత్ర, నిన్ను చెర్రీ కొట్టాడా, ఒకసారి కొట్టిన దెబ్బను చూయించు, ఇదిగో ఇక్కడ నా హ్యాండ్కు దెబ్బ చూడు, దెబ్బ కనిపించట్లేదే, చీర చిరిగింది కదా, చీర చిరిగితే దెబ్బ అని అనరు కదా, అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, చెర్రీని ఇక్కడ బ్యాట్ చేయాలని చూస్తున్నావా అని అంటూ భూమి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వెంటనే అపూర్వ మాత్రం, అసలు ఏమనుకుంటున్నావు, నా కూతురు ఎప్పుడూ అబద్ధం చెప్పదు, ఏం జరిగిందో అదే చెప్తుంది, నా కూతుర్ని నువ్వు తప్పు పడుతున్నావా అని అపూర్వ అంటూ ఉంటే, అది కాదు చిన్నమ్మ, నేను తప్పు పట్టట్లేదు, కానీ నేను చెప్తున్నాను ఏంటి అంటే, చెర్రీ అలాంటి వాడు కాదు అని, చెర్రీ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, అవును నేను అసలు తనపై చెయ్యి కూడా వేయలేదు, అలాంటిది నేను తనని కొడతానా అని చెర్రీ అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్ మీరా అలానే చూస్తూ ఉంటారు. ఏంట్రా చెర్రీ, అసలు ఏం జరుగుతుందిరా, అసలు ఏం జరిగిందిరా, నిజమమ్మా నాకేం తెలియదమ్మా, నన్ను నమ్మండమ్మా, నాకేం తెలీదు అనే విధంగా చెర్రీ అంటూ ఉంటాడు. ఇక మీరా కృష్ణప్రసాద్ మాత్రం ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు. అమ్మ నేను మాత్రం చెర్రీతో నేను ఉండలేనమ్మా అనే విధంగా బాధపడిపోతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్కమింగ్ అప్డేట్స్, రివ్యూస్, ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మిస్ చేయకండి. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి. కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే, స్టే హోమ్, స్టే సేఫ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.